2024 వరల్డ్ కప్‌లో మనకి ప్రతి మ్యాచ్ నుంచి కూడా నలుగురు ఆటగాళ్ళు భారంగా తయారయ్యారు. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్. వీళ్ళ నలుగురు కూడా లీగ్ దశలో గానీ, సూపర్ 8లో గానీ, సెమీఫైనల్‌లో గానీ రాణించిన దాఖలాలు లేవు. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ అన్ని మ్యాచ్‌ల్లో ఫెయిల్ అయిపోతే ప్రతి ఒక్కరు కూడా విరాట్ కోహ్లీని విమర్శిస్తూ అతన్ని టీంలోంచి తీసేయాలని కెప్టెన్ రోహిత్ శర్మ మీద, క్రికెట్ బోర్డు మీద చాలా ఒత్తిడి తెచ్చారు. అయినా విరాట్ కోహ్లీని మీద నమ్మకం ఉంచిన రోహిత్ శర్మ ఫైనల్ వరకు కొనసాగించి ఫైనల్లో ఖచ్చితంగా మంచి ఆటను ఆడతారని నమ్మకాన్ని ఉంచాడు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ విరాట్ కోహ్లీ అద్భుతంగా క్రీజులో పాతుకుపోయి 76 రన్స్ చేశాడంటే తాను ఎంత డెడికేటెడ్గా ఆడాడు ఇక్కడ అర్థమవుతుంది. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో ఇప్పటి వరకు సూపర్ 8లోనూ సెమీఫైనల్లో అద్భుతంగా ఆడిన రోహిత్ శర్మ తక్కువ పరుగులకే అవుట్ అయిపోతే అప్పుడు విరాట్ కోహ్లీ మీద ఎంత ప్రెజర్ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. తాను హిట్టింగ్కి పోకుండా సింగిల్స్ చేస్తూ అవతల ఆడుతున్న అక్షర్ పటేల్కి, శివం దూబేకి మంచి అవకాశాన్ని ఇస్తూ ఈ ఎండ్లో నేనుంటాను, మీకేం పర్వాలేదు, నేను భరోసాగా ఉన్నాను, మీరు స్వేచ్ఛగా ఆడండి అనేటట్లుగా వాళ్ళకి ధైర్యాన్ని నురిపోసి వాళ్ళు స్వేచ్ఛగా ఆడేటట్లు విరాట్ కోహ్లీ ప్రవర్తించాడనడంలో ఎటువంటి సందేహం లేదు. విరాట్ కోహ్లీ ఏంటి సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ని రొటేట్ చేయకుండా చాలా జిడ్డుగా ఆడుతున్నాడు. కనీసం 37 బాల్ వరకు కూడా ఫస్ట్ మొదటి ఓవర్లో బాగా కొట్టిన ఆ తర్వాత రోహిత్ శర్మ అవుట్ అయిపోయిన తర్వాత 37 బాల్ వరకు కూడా కనీసం ఒక బౌండరీ కూడా ఆడలేదు విరాట్ కోహ్లీ. కానీ అవతల ఎండ్లో ఉన్న ఇప్పటి వరకు ఫెయిల్ అయిపోతూ వస్తున్న శివం దూబే, అక్షర్ పటేల్ స్వేచ్ఛగా ఆడుతూ 47 రన్లు ఒకరు, 27 రన్లు ఒకరు భాగస్వామి నిర్మించి భారత్ మళ్ళీ రేసులోకి వచ్చేటట్లు చేశారు. చివరి 4 ఓవర్ల వరకు అంటే 16 ఓవర్ 17 ఓవర్ల వరకు కూడా భారత్కి సరైన స్కోరు లేదనే చెప్పొచ్చు. అయితే ఇలాగే ఆడితే కనీసం 160 పరుగులైనా చేస్తారా? 160 పరుగులైతే చాలా తక్కువ స్కోర్ కదా, ఓడిపోతామేమన్న భయాన్ని పటాపంచలు చేస్తూ 18, 19 ఓవర్లో వరుస 2 సిక్స్లు 2 ఫోర్లతో రెచ్చిపోయాడు విరాట్ కోహ్లీ. తాను ఆడిన 76 పరుగులు అత్యంత విలువైనవి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే 176 పరుగుల టోటల్ స్కోరు తక్కువేమీ కాదు. ఇప్పటి వరకు వరల్డ్ కప్ ఫైనల్లో ఇదే అత్యధిక స్కోరు 170 ప్లస్ 173 హైయెస్ట్ స్కోర్ అనుకుంటాను, ఇది 176. అయితే ఎక్కడో గెలుస్తాము, ఇదే అత్యధిక స్కోర్ కాబట్టి గెలుస్తామనే ఆశ 141 కోట్ల మంది భారతీయుల్లో ఖచ్చితంగా ఉంది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన సౌత్ ఆఫ్రికాని మొదటి ఓవర్లోనే దెబ్బతీశాడు బుమ్రా. మొదటి బ్యాట్స్మెన్ని క్లీన్ బౌల్ చేసి భారత్ ఆశల్ని మరింత చిగురింపు చేశాడు. వరుసగా 2 వికెట్లు పడిపోయేసరికి సౌత్ ఆఫ్రికా ప్రెజర్లో పడింది. కానీ ఆ తర్వాత ప్లింటన్ డికాక్, తర్వాత క్లాసెన్, మిలన్ వీళ్ళందరూ కూడా మళ్ళీ సౌత్ ఆఫ్రికాని రేసులోకి తెచ్చారు. అసలు డికాక్ ఉన్నంత వరకు కూడా మనం ఆశలను వదిలేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. డికాక్, క్లాసెన్ ఎంత బాగా ఆడారంటే 50 బంతుల్లో 50 పరుగులు మాత్రమే చేయాల్సిన పరిస్థితిని సౌత్ ఆఫ్రికాకి తీసుకొచ్చారు. అంటే ఖచ్చితంగా ఇండియా ఓడిపోవాల్సిన పరిస్థితి. అయితే అప్పుడు అద్భుతాలే జరిగాయని చెప్పొచ్చు. కేవలం ప్రతి బాల్కి 1 రన్ చేయాల్సిన పరిస్థితి నుంచి చివరి ఓవర్లో 17 రన్స్ చేయాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు భారత బౌలర్లు. సెమీస్లో అద్భుతంగా రాణించిన స్పిన్నర్స్ని ఈ ఫైనల్లో కూడా ఉపయోగించుకున్న రోహిత్ శర్మ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. స్పిన్నర్స్ మాత్రం సౌత్ ఆఫ్రికా స్పిన్నర్స్తో పోల్చుకుంటే ధారాళంగా పరులిచ్చారు. ఎవరు కూడా ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేయలేదని చెప్పొచ్చు. కానీ ఇప్పటి వరకు బ్యాటింగ్లో, బౌలింగ్లో రాణించలేకపోయిన హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీసి ఇండియాని రేసులోకి తెచ్చాడు. అప్పటి వరకు క్లాసెన్ ఎలా ఆడుతున్నాడంటే అద్భుతం. అసలు సౌత్ ఆఫ్రికాని ఓడించే స్థితి ఇండియాకు లేదన్న పరిస్థితి నుంచి బుమ్రా, హార్దిక్ పాండ్యా అద్భుతమైన బౌలింగ్తో కట్టి పడేసి బుమ్రా 2 వికెట్లు తీసుకుంటే హార్దిక్ పాండ్యా 4 వికెట్లు తీసుకున్నాడు. చివరి ఓవర్లో 17 రన్స్ చేయాల్సిన పరిస్థితి నుంచి 18 ఓవర్లో 19, 20 ఈ 3 ఓవర్లే ఇండియాని
గెలుపుకి శాసించాయి. సౌత్ ఆఫ్రికాని ఓటమికి కూడా శాసించాయి. 18వ ఓవర్లో బౌలింగ్కి వచ్చిన బుమ్రా కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి సౌత్ ఆఫ్రికాని ఒత్తిడిలోకి నెట్టేసి ఒక వికెట్ కూడా తీసుకోవడం జరిగింది. 19వ ఓవర్లో హర్షదీప్ సింగ్ కేవలం 4 పరుగులే ఇచ్చాడు. అంటే అప్పటికి 17 పరుగులు చేయాల్సిన పరిస్థితి సౌత్ ఆఫ్రికాకు వచ్చింది. కానీ అప్పుడు హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేసి ఒక 4 ఇచ్చినా కూడా వాళ్ళని ఒత్తిడిలోకి నెట్టేసి టీమిండియా గెలుపుని శాసించాడు. అయితే అదే ఓవర్లో ఇప్పటి వరకు బ్యాటింగ్లో ఫెయిల్ అయిన సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా అక్కడ బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ పట్టడంతో మిల్లెన్ని అవుట్ చేసి టీమిండియా గెలవగలిగింది.